యేసుక్రీస్తు నామంలో వందనాలు. ప్రియ మీడియా మిత్రులకు నా ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు మరి ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం చాలా విచారకరంగా మరి అది మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి అది సహజ మరణం అయితే అది మేము అందరం కూడా శాంతియుక్తంగానే ఉంటాము. ఒకవేళ అది సహజ మరణం కాకపోతే ఒకవేళ హత్య రూపంగా అది ఏమైనా ఒకవేళ అది దాల్చబడితే ఖచ్చితంగా మేము కూడా మరి రోడ్ల మీదకి వస్తాము. రోడ్ల మీదకి వచ్చి మేము కూడా మరి మా యొక్క సంఘీభావాన్ని తెలియజేస్తాము. తర్వాత అంతేకాకుండా మేము కూడా ఆందోళన మేము కూడా చేపడతాం. ఇప్పటి వరకు క్రైస్తవులంటే శాంతియుక్తంగా వెళ్ళిపోతారు అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు అయితే ఒకవేళ అది నిజంగా అది హత్యగానే మేము ఒకవేళ పోస్ట్ మార్టంగానే వచ్చినట్లయితే మేము కూడా ఆందోళనకి రోడ్లు ఎక్కడం, అంతేకాకుండా మరి చాలా మరి ఆందోళన వ్యక్తం చేస్తాము. అలాగే మరి మేము కూడా మరి అన్ని విషయాల్లో కూడా తిరగబడడానికి మేము ముందుకు వస్తాము. కనుక మేము ఇప్పటి వరకు శాంతిగా ఉన్నాము, ఇప్పుడు శాంతిగా ఉండము. ఇప్పుడు మేము కూడా రోడ్లు ఎక్కవలసిన పరిస్థితి వస్తుంది. కనుక మరి ఈ విషయంలో మేము ఏమాత్రం కూడా తగ్గడానికి మీద లేదు. ఒకవేళ అది సహజ మరణం అయితే మాత్రం శాంతియుక్తంగానే మేము పోరాడతాం. అదేవిధంగా మరి ప్రభుత్వం కూడా మరి చక్కటి దర్యాప్తు చేసి వారి ఫ్యామిలీకి అలాగే ఆ దేవుని సేవకులకి క్రైస్తవ సమాజానికి మంచి గుర్తింపు తేవాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పేరట అందరికీ వందనాలు. మరి ఈ యొక్క ప్రవీణ్ పగడాల మృతి విషయమై ఈ యొక్క వైజాగ్లో ర్యాలీకి వచ్చాము. మరి భీమిలి మండలం తరపున మరి పాస్టర్స్ ఫెలోషిప్ తరపున భీమిలి సేవకుల తరపున కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. మరి వారి కొరకు వారి కుటుంబం కొరకు మేము కూడా ఇక మీదట ప్రార్థన చేసి దేవునికి ప్రార్థన చేస్తామని ఈ సమయంలో తెలియజేసుకుంటున్నాం. మరి అలాగే ఈ యొక్క ఘటన విషయంలో మాకైతే అనుమానాస్పదమైన విషయాలు కనబడుతున్నాయి. మరి దీనికి ప్రభుత్వం వారు, పోలీసు వారు, అలాగే ప్రతి ఒక్కరూ సహకరించి నిజాలు తేల్చి న్యాయం తెలియచేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అలాగే పోలీస్ శాఖని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.